నరసరావుపేటలో రాధారంగ మిత్ర మండలి మెగాస్టార్ అభిమానుల ఆధ్వర్యంలో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శ్రీ విజయ్ బ్లడ్ సెంటర్లో కేక్ కట్ చేసి అనంతరం రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అత్యవసర సమయంలో రక్తం అవసరమైన వారికి ఉపయోగపడేలా రక్తదానం చేయటం అభినందనీయమని నిర్వాహకులు తెలిపారు. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదిన పురస్కరించుకొని నర్సాపేట చిరంజీవి యువత మరియు మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ రక్తదాన కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలకు, అలానే ఇక్కడ ఇచ్చేసిన అభిమానులకు, రక్తం ఇచ్చిన అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రేమే లక్ష్యం సేవే మార్గంలో అన్నయ్య అభిమానులు ఎప్పుడు నడుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలానే వారి అడుగుజాడలో మేము ఎప్పుడు ముందుంటామని. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో బ్లడ్ ఇవ్వాలంటే చాలామంది సంకోచించేవాళ్ళు. అలాంటిది యువతలో చైతన్యం తీసుకొచ్చి బ్లడ్ ఇస్తే మనం ప్రాణదానం చేసినట్టే అని చెప్పి జనాల్లో అవేర్నెస్ కల్పించిన వ్యక్తి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు. అలాంటి ఆయన స్ఫూర్తిని తీసుకొని ఈరోజు మేమందరం ఎంతోమంది బ్లడ్ అవసరమైన వాళ్ళకి మా మెగాస్టార్ చిరంజీవి యువత తరపున బ్లడ్ డొనేషన్ చేస్తూ వారి యొక్క సేవా మార్గాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. రేపు 71వ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి గారిది రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్కి, అలాగే రాధారంగ మిత్ర మండలికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన చిరంజీవి గారు అటువంటి మహానటు 71వ జన్మదిన సందర్భంగా ఇక్కడ ఏర్పరిచిన కేక్ కటింగ్ వచ్చిన మరియు రక్తదాన శిబిరానికి వచ్చిన పెద్దలు, అసోసియేషను శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 71 సంవత్సరంలో కూడా ఎంత ఫిట్నెస్ ఉన్నాడో మనకు తెలిసిపోతుంది. మనం చూస్తున్నాం, మన ఏజీ చిరంజీవి గారి ఏజ్ చూస్తున్నాం. అయినా సరే ప్రతి మీటింగ్లో కూడా చాలా యాక్టివ్ రోల్లో ఉంటున్నాడు. ఎక్సర్సైజులు చాలా బాగా చేస్తున్నాడు. ఇప్పుడు కూడా సినీ ఫీల్డ్లో సినిమాలు తీస్తున్నాడు. అంటే ఆయన ఈ రక్తదాన శిబిరం ద్వారా ఒక మెసేజ్ ఏంటంటే, ఫిట్నెస్ ఉండాలి, పబ్లిక్ రాబోయే జంజి అంటే యువత, రాబోయే యువత కూడా ఈ మార్గంలో నడవాలి అని ఒక రక్తదాన శిబిరానికి ఒక అంబాసిడర్గా ఆయన మనకి చెప్తున్నాడు. సో మనం కూడా ముఖ్యంగా నేర్చుకోవాల్సింది అంటే డబ్బు సంపాదన కాదు, మనం ఆరోగ్యంగా ఉండాలి. మన పిల్లలకి ఉన్నతమైన చదువులు చదివించాలి. పిల్లలకి ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అన్నీ కూడా మనం చూస్తున్నాం. జరుగుతున్న పరిణామాల్లో ఒక మార్పు అనేది మంచికి వస్తుంది, చెడుకు వస్తుంది. కానీ మనం మంచిగా నేర్చుకోవాలి. ఈరోజు పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి నర్సరావుపేట పట్టణంలో విజయ బ్లడ్ బ్యాంక్ నందు మన మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి గారి 71వ జన్మదినోత్సవ సందర్భంగా ముందుగానే మరి ఈరోజు ఆయన అభిమానులందరూ కూడా రక్తదాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీనికి ప్రధాన భూమిక పోషించినటువంటి రాధారంగ మిత్ర మండలి, అలానే చిరంజీవి యువత, అద్దేపల్లి ఆనందు, అలానే రాము, శ్రీకాంత్, కొండలు, బ్రహ్మం, అలానే మిగతా గోవిందు, మిగతా పెద్దలందరూ కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రధానంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మన వేడుకొండలు గారు, డిఈ గారు, వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అలానే మిగతా దమ్మోళ్ళ ఏడుకొండలు, అచ్యుతరావు, రోటరీ క్లబ్ ప్రెసిడెంటు, వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది. వీరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం.